మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. పుష్ప 2 ఎందుకు యాక్షన్ సీక్వెన్స్ పరంగానే ప్రమోట్ అవుతోంది? బన్నీ స్టార్డమ్ ఈసారి కూడా సుకుమార్ కష్టంతోనే ఎలివేషన్ తీసుకోబోతోందేమో అనిపిస్తోంది. ఇంతటి ట్రెండింగ్ లో పుష్పరాజ్ ఆశించిన హైప్ ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాడు? పుష్ప 2 ఫ్యాన్స్ పరంగా మాత్రమే ప్రేక్షకుల్లోకి వెళ్లే ప్రయత్నంలో సక్సెస్ అయిందేమో అనిపిస్తోంది. కాకపోతే మెజారిటీ ఆడియన్స్ లో ఫస్ట్ పార్ట్ మాదిరిగా సెకండ్ పార్ట్ ప్రమోషన్స్ లో అంతటి అటెన్షన్ ఎందుకు క్రియేట్ చేయలేకపోయింది? ఈ సినిమాను ఇప్పటికీ బాలీవుడ్ యాంగిల్లోనే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ మాదిరిగా సెకండ్ పార్ట్ ను మ్యూజికల్ ఫీస్ట్ గా చూపిస్తారని అక్కడి వారు ఆశపడుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ పరంగా కొంతవరకు బెటర్మెంట్ కనిపించింది. కానీ టాకీ పార్ట్ పరంగా సినిమా అంచనాలు ఏ స్థాయి వరకు అందుకుంటాయో చెప్పలేని పరిస్థితి. పుష్ప 2 అసలు షూటింగ్ స్టార్ట్ కావడానికి బౌండెడ్ స్క్రిప్ట్ ఓ పట్టాన ఓకే కాలేకపోయింది. ఫస్ట్ పార్ట్ అంచనాలకు మించి ఆడేయడంతో సెకండ్ పార్ట్ మ్యాటర్ లో ఈ అంచనాలను ఖచ్చితంగా అందుకుని తీరాలని అల్లు కాంపౌండ్ భావించింది. అందుకనే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను మరింత సాలిడ్ గా తెరకెక్కించాల్సి వస్తోంది. పైగా చేసిన సీన్స్ నే కొన్ని రీషూట్ చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే బన్నీకి రాక వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ముందు నుంచి పుష్ప 2 గంగమ్మ జాతర యాక్షన్ ఎపిసోడ్ పరంగానే హైలైట్ అవుతూ వచ్చింది. 40 కోట్ల బడ్జెట్ ఈ ఒక్క ఎపిసోడ్ కే ఖర్చు పెట్టినట్టుగా చెప్పుకున్నారు. అయితే తాజాగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ను హైలైట్ చేస్తూ కథనాలు వండుతున్నారు. అంటే పుష్ప 2ను మాస్ ఎలివేషన్ పరంగా హైలైట్ చేయాలని చూస్తున్నారు తప్ప ఫస్ట్ పార్ట్ కు చాలా కీలకంగా కనిపించిన యాటిట్యూడ్, హీరోయిజంలో నెక్స్ట్ లెవెల్ ట్రై చేశారో లేదో తెలియదు. సినిమాకు తీసుకున్న ఓ బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం ఫహద్ ఫాజిల్ కు ప్రయారిటీ తగ్గించడం కారణంగా అతడి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయకుండా మేకర్స్ ని ఇబ్బంది పెడుతున్నట్లుగా చెప్పుకున్నారు. అటు దేవర విషయంలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లు ఎలా అయితే హాట్ టాపిక్ గా మారాయో ఇక్కడ కూడా అలాంటి కల్చర్ మనకు హైలైట్ అవుతోంది తప్ప కంటెంట్ పరంగా డిస్కషన్